ఏంటి ఒప్పర్ మీటింగ్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటయ్యా గోవిందు, పొద్దున్నే గుడికెళ్ళి దేవుణ్ణి భయపెట్టినట్టున్నావు? నా భయాన్ని పోగొట్టుకోవడానికే దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చాను సార్. ఏంటయ్యా భయము? చదువు లేని స్టూడెంట్ అన్నా, బాధ్యత లేని భర్త అన్నా, భయపడే పోలీస్ అన్నా నాకు అసహ్యం. అదిగా సార్. Shut up! Shut up! భయం అనే పదం ఇంకెప్పుడు నా ముందు యూజ్ చేయకు, నాకు అసహ్యం. సార్, సావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళల్లో బెరుకుండకూడదు, నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా మీసం మీద నా చెయ్యి ఉండాలి. అయినా రౌడీలకి గుండాలకి నేను భయపడను సార్. సార్, ఇదేదో సినిమాలో డైలాగ్ లా ఉందే. విక్రమార్కుడు సినిమాలో రవితేజ్ డైలాగ్ సార్. ఓకే ఓకే, విక్రమార్కుడు సినిమా అవును కదా. సార్, ఆ సినిమా చూశాకే ఈ జాబ్ లో జాయిన్ అయ్యా. ఓ వెరీ గుడ్. అయితే సినిమాలు ఎలా కూడా ఇన్స్పైర్ చేస్తున్నాయి అనమాట. గుడ్. మంచి సినిమాలు, మంచి పుస్తకాలు, మంచి మనుషులు జీవితానికి దారి చూపిస్తాయి. కానీ మీరు మాత్రం అడగకుండానే నా జీవితానికి ఆదర్శం అయ్యారు. అలాంటి మీరు వయసు అయిపోయి 6 నెలల్లో రిటైర్ కాబోతున్నారు. ఆ తర్వాత వచ్చే ఆఫీసర్ ఎలాంటి వాడు వస్తాడనే భయం తప్ప వేరే ఏం లేదు సార్. ఏదైనా గోవిందు, నేనంటే నీకు చాలా అభిమానం అయ్యా. అవును సార్. ఎల్లో కాఫీ పట్రా, తాగుతూ మాట్లాడుకుందాం. ఓకే సార్. నమస్కారం సార్. ఎవరమ్మా మీరు? నా పేరు సావిత్రి. ఓహో, వాళ్ళెవరు? మా పెద్దబ్బాయి మోహన్ బాబు, చిన్నబ్బాయి బాబు మోహన్. మీ ఆయన అంటీయారా? ఏన్నారు పోలిక? అబ్బో, అందరూ లేజెండ్స్. రండి కూర్చోండి. రామ్మా. కూర్చోండి. చెప్పండి, విషయం ఏంటి? మా ఆయన తప్పిపోయారు సార్. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? వారం రోజుల క్రితం ఇంట్లో గొడవ పడి వెళ్ళిపోయారు సార్. చుట్టాలింటికి వెళ్ళి ఉండాలే, వస్తాడులే. సార్, కాఫీ సార్. కాఫీ బాగా పెట్టావయ్యా. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి. చుట్టాలని ఎంక్వైరీ చేశాం సార్. వాళ్ళెవరూ రాలేదన్నారు. అందుకే భయంగా ఉంది సార్. అయ్యో పాపం, ఈ వయసులో ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మీ ఆయన ఫోటో ఏమన్నా ఉందా? ఏది? ఇదిగోమ్మా. ఈ అబ్బాయి ఎవరు? నీ మూడో కొడుకా? కాదు సార్, ఆయనే మా ఆయన సార్. సరిగ్గా చూసి చెప్పమ్మా. 42 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నాను. మా ఆయన ఎవరో నాకు తెలియదా సార్? ఆయనే మా ఆయన. ఇది మెంటల్ హాస్పిటల్ కాదు, పోలీస్ స్టేషన్. ఎక్కువ మాట్లాడితే బొక్కలేసి మక్కలు అనుకుంటాను. ఈడు నీ మొగుడా? అంత పిచ్చినాలా కనపడుతున్నానా నేను నీకు? ఏయ్, తాట తీస్తూ. ఎందుకు సార్ కోపడతారు? మా అమ్మ చెప్పింది నిజమే. ఆయన మా నాన్నగారండి. ఓసారి నువ్వు పైకి లేవరా, చంపేస్తా. రిలాక్స్ సార్, రిలాక్స్ రిలాక్స్. ఈ నీకు తండ్రి ఏంట్రా? నీకు మూడో తమ్ముళ్ళ కనపడుతుంటేను. ఎందుకు సార్ కొడుతున్నారు? ఆయన మా నాన్నగారేనండి. ఏంట్రా, నువ్వు రెండో కొడుకువా? అవును సార్. ఒరేయ్, నాకు పిచ్చెక్కిపోతుంది. మీరు ఇక్కడ ఒక క్షణం ఉన్నారంటే నేనేం చేస్తాను నాకే తెలియదు. సార్ 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 సార్, మీరు కంగారు పడకండి, నేను పంపిస్తా వాళ్ళని. మీరు కూర్చోండి, కూర్చోండి. ఒరే గోవింద్, ఈయన్ని చూడవయ్యా. ఈయనంట ఆమెకు మొగుడంట, వీళ్ళిద్దరికినేమో తండ్రి అంట. అదేమో నేను నమ్మాలంట. కానిస్టేబుల్ చూడండి అయ్యా. గోవింద్, వీళ్ళకి నేను ఎలా కనపడుతున్నానయ్యా? నువ్వేంటమ్మా ఏడుస్తున్నావేంటి? ఏడవలసింది నేను. మా ఆయన తప్పిపోయారని ఇక్కడికి వస్తే నన్ను అవమానిస్తారా? ఇదెక్కడ న్యాయం అండి? అది కాదు గాని అసలు నిజం బయట పెడతాను, కూర్చోండి. ఇప్పుడు చెప్పు,
ఈడికి నీకు సంబంధం ఏంటి? ఆయన మా ఆయన సార్. అవును, నాకు డౌటు, వీళ్ళు పుట్టాక చేసుకున్నావా పుట్టక ముందు చేసుకున్నావా? చిచి, మాది సాంప్రదాయమైన ఫ్యామిలీ సార్. పైగా లవ్ మ్యారేజ్. ఏంటి లవ్వు? మ్యారేజ్ సార్. ఆ, మ్మ్. చూడు, లేగలు లెంగ్తులు లేకుండా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు సింపుల్గా ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు అది చెప్పు నాకు చాలు. అది దుమ్దుబి నామ సంవత్సరం శుక్లపక్ష ఏకాదశి. ఆ రోజు శ్రావణ శుక్రవారం సార్. కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట ధ్యాయేత్ సూర్యం నరసింహ అనంతకోటి కిరణం త్రైలోక్య చూడామణి భక్తానాం అభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరం చకాపిస్మ సంకాసం కాశికం మహారథ్యం తమోరం సర్వపాపాత్మం ప్రాణతోస్మి దివాకరం. ఓం సూర్యాయ నమః. నా భర్త సత్యమూర్తిని చల్లగా చూడండి. కైటబారే భక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే. శ్రీ స్వామి నిశ్చిత జనప్రియ దానశీలే. శ్రీ వెంకటేశ ఏమండి? ఏమండి? లేవండి, తెల్లారింది. ఈ సూర్యుడికి ఏం పని పాట లేదే. వెళ్తూ వెళ్తూ అందరినీ పడుకోబెడతాడు, వస్తూ వస్తూ అందరినీ లేపేస్తాడు ఈయనొకడు. అయ్యో రామా, దేవుని తిడతారేమిటండి? అసలే శ్రావణ శుక్రవారం ఈరోజు. పెళ్లి కావాల్సిన పిల్లల పొద్దు పొద్దున లేసి పూజలు పునస్కారాలు ఏంటి బంగారం? ఇంకా ఏం సాధిద్దామని. 63 ఏళ్ళు వచ్చినా పెళ్లి వయసుకొచ్చిన కుర్రాళ్ళ మీరున్నారు కదండి. ఈ పొగడతలే నీలో నాకు నచ్చేది. ఐ లవ్ యూ బంగారం. చిచి, సిగ్గు లేకపోతే సరే. ఏమిటండి ఆ మాటలు, చిన్న పిల్లాళ్ళ. ఇక చాలండి మీ అన్యోన్య దాంపత్యం, చూడలేక చచ్చిపోతున్నాం. ఏంటి వాడేదో అంటున్నాడు? ఆ రిటైర్మెంట్ వయసు వచ్చిన హనీమూన్ జంటలాగా బెడ్రూమ్ లోకి దూరితే బయటికి రారు అంటున్నా. వాడు అలాగే అంటాడులేండి. మీరు ముందు కాఫీ తాగండి. ఏంట్రా నీ గోల? ఆ నా గోల నా బాధ మీకేం చెప్పమంటారు? నా ఫ్రెండ్స్ కు పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలకు కూడా పెళ్లి చూపులు చూస్తున్నారు. నేనేమో ఈ కలర్ తో కాపురం చేయాల్సి వస్తుంది. కానీ మాకు మాత్రం పెళ్లిళ్ళు అవ్వట్లేదు. 37 ఏళ్ళు వచ్చాయి ఇక్కడ. ఇక్కడ 35 ఏళ్ళు వచ్చాయి. కానీ ఏం ప్రయోజనం? యమనం అంతా గంగపాలు అయిపోతుంది. ఒరేయ్ ఆపండ్రా, నాన్నగారితో అలాగేనా మాట్లాడేది? హ్మ్. అలా కాదు బంగారం, వాళ్ళ బాధ ఏంటో చెప్పని. అది కాదండి, ఇప్పటికే లేట్ అయింది. ఎలాగోలాగా ఈ సంవత్సరం పెద్దోడికి, వచ్చే సంవత్సరం చిన్నోడికి పెళ్లి చేసేద్దామండి. నువ్వు చెప్తే కాదంటనా చెప్పు. అలాగే చేస్తారంట.